హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. అయితే ఈ వీక్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజులు అనమాట. టీజర్లు, ట్రైలర్లు, గ్లిమ్స్లు, ఫస్ట్ లుక్లు దరదలు నడిపించేస్తున్నారు ప్రతి ఒక్కరు, ఎవరెవరి లాంగ్వేజ్ నుంచి వాళ్ళు. అయితే నిన్న దుల్కర్ సల్మాన్ గారి పుట్టినరోజు అవడం వల్ల ఆయన సైడ్ నుంచి ఒక 3 టీజర్లు వచ్చినాయి. దాంట్లో ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్గా సూపర్ హీరో లాగా వస్తుంది వచ్చి లోక. చాలా బాగుంది. దాని టీజర్ కూడా మీరు అందరూ చూడండి, చాలా బాగా అనిపించింది. అది కాకుండా ఆకాశంలో ఒక తార అని గీతా ఆర్ట్స్, తర్వాత స్వప్న ఫిలిమ్స్, స్వప్న సినిమాస్ అంటే వైజయంతి మూవీస్ వాళ్ళ బ్యానరే, వాళ్ళు కలిసి దుల్కర్ సల్మాన్ గారితో ఒక సినిమా చేస్తున్నారు, ఆకాశంలో ఒక తార. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. దాన్ని కూడా జస్ట్ లుక్ వదిలేరు అనమాట. బాగానే ఉంది. అది అంటే ఏం చెప్పలేదు, జస్ట్ లుక్ వదిలేరు అంతేను. అది కూడా బాగానే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ నిన్న రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాను, ఇంకొక 2-3 ఉన్నారు. వీళ్ళంతా కలిసి కాంత అని చెప్పి చాలా రోజుల క్రితం అనౌన్స్ చేసిన దుల్కర్ గారిది సినిమా ఉంటుందన్నమాట. అది తమిళ్ తెలుగు ఫిలిము. ఆ సినిమా టీజర్ వచ్చింది. ఎందుకు ఆ సినిమా టీజర్ గురించి ఏంటి వీడియో అనుకుంటున్నారేమో. అసలు ఆ వీడియో చూస్తే వేరే లెవెల్లో ఉందని చెప్పి ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు. అంత స్పెషల్గా ఏముందో ఇంకా చూడలేదు. వెంటనే భార్గవ్ నేను ఆ ఫోన్ కాల్తో ఎగ్జైట్ అయ్యి మేము కూడా ఆ టీజర్ మీతో పాటు చూసి మా రియాక్షన్ మీతో పంచుకోవాలనుకుంటున్నాము. నా విషయానికి వచ్చేస్తే నాకు ఇక్కడ 2 ఎక్సైటింగ్ విషయాలన్నా. ఫస్ట్ ఒకటి, ఈ ఇండస్ట్రీలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఇతను పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్ అనే అతను. ఎందుకంటే అతను తమిళ్లో తీస్తే తమిళియన్గానే చూస్తున్నారు, మలయాళం చూస్తే ఆ స్టార్గానే చూస్తున్నారు. మన తెలుగులో కూడా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కానీ సీతారామం కానీ ఏదో బయట హీరో వచ్చి మన సినిమాలో చేసినట్టు లేదు. అలా అందరూ కూడా అతను ఓన్ చేసేసుకున్నారు. అదొక విషయం. ఇంకోటి, సరైన క్యాండిడేట్లు అందరూ కలిపి తీసిన సినిమా కాంత. రానా దగ్గుబాటి కానివ్వండి, దుల్కర్, వీళ్ళందరూ కూడా సినిమాలో చాలా డెప్త్ తెలిసిన వాళ్ళు. అలాగే నిజంగా సినిమా పిల్లలు వీళ్ళు, నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కలిసి తీశారు కాబట్టి మనకు కూడా ఆ పల్సు ఆ కంపల్సరీ ఆ ట్రైలర్ అని ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో అందులో ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం అసలు ఏమైతుందో. రైట్, ఇప్పుడు టీజర్ చూద్దాం. మోడల్ స్టూడియోస్ దర్శక శిఖామణితో రూపొందించబోతున్న చిత్రం శాంత తెలుగులో మొదటి హారర్ ఫిల్మ్. బాబు, మొదటి షాట్ ఏంటి? చంద్రన్ పెయింటింగ్ లో దెయ్యం చూసి భయపడి షాట్ అయ్యా. వాడు ఉన్నాడు కదా? ఆయన ఉన్నాయ్యా. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? కెమెరా వర్క్ అదిరిపోయింది కదా. మీరు కంప్లీట్ ఇంకా ఆ వరల్డ్కి వెళ్ళిపోయారు. ఏమన్నాడు దుల్కర్ అసలు? ఎవరన్నది ఈ ప్రపంచానికి తెలియబోతుంది. హైలైట్ అసలు ఇంకెవరికి ఉండదు. ఏం షార్ట్స్ అసలు. సముద్రకని కూడా యాక్టింగ్. కానీ ఈ కథ రచయితగా దర్శకుడుగా నేను చెప్తున్నాను, కథానాయకుడు కథానాయకి రెండు నువ్వే. బాబు, ఏ సీన్తో మొదలు పెడుతున్నావు? మీరు చంద్రన్ పెయింటింగ్ లో దెయ్యం వాళ్ళకి వచ్చిందమ్మా. అదొద్దు బాబు, ఒక మంచి సీన్తో మొదలు పెడతాం. ఏంటి నా చక్రవర్తి వచ్చేలా ఉంటే అంత మీ దగ్గర నేర్చుకున్నది కదా. చూడు అన్నట్టు సినిమా పేరు శాంతంగా కథ ఆడి తీరుస్తుంది. అసలు ఎవరు తగ్గట్లేదుగా. ఎప్పుడు అసలు ఏ సినిమా కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఏ ఇండస్ట్రీ వాళ్ళు, ఏ సినిమా, ఏ ఫిలిం మేకర్ కూడా, ఏ టెక్నీషియన్ కూడా ఎవరు తగ్గట్లేదు అసలు. అలాంటి సినిమా పిచ్చోళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి ఇన్ని సినిమాల మీద అంటే ఏంటన్నా అసలు ఎక్స్ట్రాడనరీ. అసలు విజువల్స్ అయితే మైండ్ బ్లో అయిపోతున్నాయి.
దుల్కర్ పర్ఫార్మెన్స్ ఉంది అసలు, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. అసలు ఒక షాట్ ఉంది ఇలా 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 అని, అది అసలు మెంటల్ వచ్చింది. ఒకసారి అంటే ఇట్లాగా చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలియదు. నాకేమనిపించింది అంటే మహానటి అది సావిత్రి గారి వర్షంలో చూసాము, ఇది మహానటుడిగా ఇతని వర్షంలో చూస్తామేమో అనిపించింది. అంత ఏదో హారర్ యాక్టింగ్ వైజ్ చెప్తున్నాను, ఆమె గ్రేట్నెస్ మనకు ఆ సినిమా. అతను ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు, సినిమా చూసాక చెప్పాలి కానీ, బట్ బాగుంది, చాలా బాగా అనిపించింది. లుక్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కెమెరా వర్క్, మ్యూజిక్ అయితే బీభత్సం. కెమెరా వర్క్, మ్యూజిక్, ఆ టీజర్కే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఎక్స్ట్రాడినరీ. ఆయన లుక్స్ కూడా అన్న ఏం లుక్స్ అసలు, ఏ డ్రెస్ వేసే సూట్ వేసే సూట్ లో అట్లాగే ఉన్నారు. ఇది ఏమన్నా ఎంఆర్ రాధా బయోపిక్ ఏమో అని డౌట్ గా ఉంది నాకు బేసిక్ గా. అవునా, చూడాలి మరి, అనిపిస్తుంది నాకు, తెలీదు కరెక్ట్ గా. ఇప్పుడు బేస్ ఇది తమిళ ఫిలిం లెక్క రిలీజ్ అవుతుంది అన్న. తమిళే. ఎంఆర్ రాధా అని రాధిక రాడన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ఆయన ఎంజిఆర్ని గన్తో కాల్చింది. మేబీ ఆయన బయోపిక్ లాగా నాకు అనిపిస్తుంది. బట్ వీళ్ళేమి అఫీషియల్ గా ఏమి అనౌన్స్ చేయలేదా? నాకెందుకు ఆయన బేస్ లాగా నాకు అనిపించింది, ఎందుకో ఆ క్యారెక్టరైజేషన్, ఆ హెయిర్ స్టైల్. స్పెక్యులేషన్స్ మాత్రం ఇట్లాగే వస్తున్నాయి, బయోపిక్ అనే వస్తున్నాయి. కానీ అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. నాకు మీకు తెలిసినంత ఈ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ సైడ్ నాకు అంత ఆయన ఎంఆర్ రాధా బయోపిక్ లాగే అనిపించింది. కానీ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. విజువల్స్, కెమెరా, నెక్స్ట్ లెవెల్, ఆర్టిస్టులు, సరైన ఆర్టిస్ట్. మళ్ళీ అసలు థియేటర్లో వచ్చాను 9వ నెల 12వ తారీఖున వచ్చాడు. అసలు బాగా ఉంది టీజర్. సముద్రకని గారు కూడా అన్న చాలా మూవీస్ అవుతా సరైన రోల్. ఫస్ట్ అసలు టీజర్ స్టార్ట్ అవగానే సముద్రకని గారి పర్ఫార్మెన్స్ షాక్ అయిపోయాను నేను, ఏంది వేరేలాగా వెళ్తుంది అని. తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద టీజర్ లో కూడా మళ్ళీ దుల్కర్ అసలు వాళ్ళు టీజర్ లో ఇన్ని వేరియేషన్స్ చూపించారంటే ఇంకా షాట్ ఉంది అసలు వేరే లెవెల్. ఖచ్చితంగా కాంతా టీజర్ని మీరు అందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్లో తెలియజేయండి. కొంచెం లేటెడ్ హ్యాపీ బర్త్డే దుల్కర్ సల్మాన్ గారు, అదిరిపోయింది మీ టీజర్. సో దుల్కర్ సల్మాన్ గారి ఫ్యాన్స్ కి ఆయన బర్త్డేకి తగ్గట్టుగానే ఉంది ఈ టీజర్ అయితే. మాత్రం డెఫినెట్లీగా బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే నేను కోరుకుంటున్నాను. ఇది చూసి డెఫినెట్లీ మీ ఒపీనియన్స్ కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ భార్గవ గురు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.